వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగి మిల్క్ అంటే రాగి మాల్ట్ ఏ విధంగా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. ఇది హెల్దీ డ్రింక్ అండి. ఒక కప్పు రాగులు తీసుకొని 1 గంట నానపోసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా మిక్సీలోకి తీసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా రాగి మిల్క్ సపరేట్గా వస్తాయి. మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా పాలు వచ్చేస్తాయి ఈ రాగుల్లో నుంచి. ఇది చాలా రిచ్ కాల్షియం, రిచ్ ఐరన్. మనం బెల్లం వేస్తాం కాబట్టి రిచ్ ఐరన్, రిచ్ కాల్షియం డ్రింక్ అంటారండి. చాలా మంచిదండి హెల్త్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది. ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ పిప్ అంతా సపరేట్ అయిపోతుందండి. మిల్క్ మాత్రం సపరేట్గా వచ్చేస్తుంది. చాలా హెల్తీ డ్రింక్. కాల్షియం బాగుంటుంది కాబట్టి ఎముకల బలానికి మంచిది. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ వేడి చేసుకొని ఎంత మిల్క్ మనకు కావాలనుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన షుగర్కి బదులు బెల్లం యాడ్ చేసుకుంటున్నామండి. ఇది ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగితే బోన్స్కి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఇది రోజుకి 2 సార్లు కూడా తాగొచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరు తాగొచ్చండి. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చాలా మంచిది కూడా. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత వాటర్లో ఇప్పుడు ఈ రాగి మిల్క్ సపరేట్ చేసుకున్నాం కదా, ఫిల్టర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం జీడిపప్పు, ద్రాక్ష అక్కర్లేదు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే బాదం పప్పు కూడా రాగులతో నానేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ ఉడకనిచ్చి మనం రాగి మిల్క్ సపరేట్ చేసేసుకొని అవసరమైన వాళ్ళు, తాగాలి అనుకున్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.